అసలు తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెసేనా? రూలింగ్ లో ఉన్నది హస్తం పార్టీయేనా? ఎందుకీ డౌట్ అనుకుంటున్నారా? మరి రాష్ట్రంలోనే ఉన్న ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ పరిస్థితి ఎందుకలా ఉంది? ఇద్దరు మంత్రులున్నా కనీసం పట్టించుకున్న వారే లేరు అన్నట్టుగా అనాథలా ఎందుకు మారింది? ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? కరీంనగర్లో కనిపించని కాంగ్రెస్ జోష్. అధికారం దక్కినా కరీంనగరంలో వెనుకంజేనా? ఇద్దరు మంత్రులున్నా కన్నెత్తి చూడటం లేదా? కార్పొరేషన్ ఎన్నికల్లోనైనా సత్తా చూపుతుందా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టిన కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం అంతని ద్రాక్షగా మారిపోయింది. రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్నా అక్కడ మాత్రం హస్తం పార్టీ చెల్లని రూపాయిగానే మిగిలిపోతోంది. అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం గడుస్తున్నా కరీంనగర్లో పార్టీ పటిష్టతపై ముఖ్య నేతలు దృష్టి సారించలేదు. కొంతమంది ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ కండువాలు కప్పేసుకుంటున్నా అది వారి వ్యక్తిగత అవసరాలకే తప్ప పార్టీకి ప్రయోజనం చేకూర్చేదేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో రూలింగ్ లో ఉన్న ఇక్కడ మాత్రం ప్రత్యర్థుల కంటే వెనుకంజలోనే ఉంది కాంగ్రెస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఓటర్లను కలిగిన కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓడినా గెలిచినా గతంలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చేది. కానీ 2014 నుంచి థర్డ్ ప్లేస్ కే పరిమితం అవుతోంది. ఇటీవల ఎన్నికల్లోనూ రాష్ట్రమంతా హస్తం హవా కనిపిస్తే ఇక్కడ మాత్రం 3వ స్థానంతో సరిపెట్టుకుంది. 2018లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ఈసారి చాకచక్యంగా హుస్నాబాద్ లో పోటీ చేసి గెలిచారు. మంత్రిగా కూడా ప్రమోషన్ పొందారు. ఇదే జిల్లాకు చెందిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సైతం మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్నారు. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులున్నా ఏం లాభం? కరీంనగర్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. పొన్నం ఎక్కువగా హుస్నాబాద్కే పరిమితం అవుతుండగా కేవలం సమీక్షల కోసమే కరీంనగర్కు వస్తున్నారు. శ్రీధర్ బాబు కరీంనగర్ బైపాస్ నుంచే మంథనికి వెళ్తున్నా ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల పరిస్థితే ఇలా ఉంటే మిగతా నేతల పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు. అధికార పార్టీగా ఇక్కడ బలోపేతం అవ్వాలనే ఆలోచన గానీ అందుకు అవసరమైన ప్రణాళిక గానీ కనిపించడం లేదు. ఇతర పార్టీల నుంచి బడా నేతల చేరికలు కూడా కరీంనగర్లో పెద్దగా లేవు. ఇటీవల కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరినప్పటికీ వారి అవసరాల కోసమే వచ్చారు తప్ప పార్టీకి ప్రయోజనం శూన్యమని సొంత క్యాడరే గుసగుసలాడుకుంటోంది. ఇక్కడ 2004లో గెలిచిన కాంగ్రెస్ మళ్లీ విజయం దక్కించుకోలేదు. 4 దఫాలుగా గెలుస్తున్న గంగుల కమలాకర్ తొలుత టీడీపీ నుంచి తర్వాత 3 టర్ములు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అయితే గతంలో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించేయగా కాంగ్రెస్ 3వ స్థానానికి దిగజారింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇక్కడ అనుకున్న ఫలితాలు రాకపోవడంతో క్యాడర్ మొత్తం డీలా పడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పురుమల శ్రీనివాస్ కూడా అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే నాథడే లేకుండా పోయాడు. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా పార్టీ ఇలా దిక్కుమొక్కు లేనట్లుగా తయారవడం పట్ల క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు అధికార పార్టీకి పెద్ద సవాలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోరు నడిచింది. కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మరిప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఏమైనా సత్తా చూపిస్తుందా అంటే ఏమాత్రం ఆశలు కనిపించడం లేదు. ఇక్కడ విపక్షాలను ఎదుర్కొనే శక్తి అధికార పార్టీకి లేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే మెజారిటీ డివిజన్లలో కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు కరువయ్యారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ కార్పొరేషన్ ఎన్నికలపై ఇప్పటికే దృష్టి పెట్టారు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం తమను నడిపించే నాయకుడు ఎవరా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే కార్యకర్తలే తమ పార్టీకి బలమంటున్న కరీంనగర్ కాంగ్రెస్ నేతలు సంక్షేమ పథకాలే కార్పొరేషన్ ఎన్నికల్లో గట్టెక్కిస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.